శత్రువు భార్యకి తెలిసింది దేవుని బిడ్డలు ఎంత గొప్పవాళ్ళో, దేవుని బిడ్డలు ఎంత రోషము కలిగిన వాళ్ళో, దేవుని బిడ్డల పక్షమై దేవుడే హుంకరిస్తూ లేస్తాడన్న సంగతి ఆవిడికి తెలిసింది. ఈ దరిద్రుడికి తెలియలా. ఆ స్థానంలో ఉన్నాడు కానీ ఈ దరిద్రుడికి తెలియలేదు. వీడికి మరలా చదువుదాం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకు తన స్నేహితులందరికీ చెప్పుకున్నాడు. అతని యొద్ద ఉన్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టం. జ్ఞానము కలిగిన వాడు గుర్తుపడతారు. దేవుడు కొడతాడు మనల్ని. దేవుని బిడ్డల జోలి వెళితే మనల్ని కొడతారు. క్రైస్తవ్యం జోలికి వెళితే శాట సిరిగిపోద్దని జ్ఞానం కలిగిన వాళ్ళకి తెలుసు. బుద్ధి లేనోళ్ళు వెర్రవీగుతుంటారు. బుద్ధి లేనోళ్ళే విచ్చలవిడిగా వెర్రవీగుతూ వదరుపోతూ మాట్లాడుతూ నిర్భయముగా దుర్భాషలాడతారు. బుద్ధి జ్ఞానం లేని గాడిదలు. జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే జోలి రారు.